అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా 61సారి ఢిల్లీకి బయలుదేరాడు. సిడబ్ల్యూఎస్ మీటింగ్ ఉంది ఈరోజు సాటర్డే. సిడబ్ల్యూఎస్ కమిటీ మీటింగ్కు హాజరు కావడం జరిగింది. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్యాబినెట్ని విస్తరణ చేయడానికి. ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఎవరి పేరు ఉండబోతున్నాయి మనకు తెలుసు. 2 బెర్తులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఎవరు ఉండబోతున్నారు, ఆశావాళ్ళు ఎవరు, వారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రధానంగా అయితే ఆ లిస్టులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చెందిన మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వీళ్ళిద్దరు కూడా ఓసీ కేటగిరీకి చెందిన వ్యక్తులు. బట్ వీళ్ళిద్దరి పేరు మాత్రం ఈరోజు సిడబ్ల్యూఎస్ మీటింగ్లో రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పబోతున్నాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎప్పటి నుండి అయినా కూడా ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి అవకాశం ఉంటుండే. ఫర్ ద ఫస్ట్ టైం ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక్కరు కూడా మంత్రి కాలేదు. సో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాకు పక్క మంత్రి పదవి అవకాశం ఉందని ఆయన చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏం చెప్తున్నారు, నా క్యాస్ట్ నేను రెడ్డినే అయితే మీకు ఇబ్బంది అయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇదే ఇబ్రాహీంపట్నంలో ఒక బీసీని గెలిపించుకుంటా అని ఆయన బహాటంగానే చెప్తున్నాడు. ఇంకా ఓపెన్ గా బహిరంగంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. మొన్న ఎడ్లూరి లక్ష్మణ్కు వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడే మల్రెడ్డి రంగారెడ్డి గారు అలగడం జరిగింది. పెద్దలు వెళ్ళి ఆయన బుజ్జగించడం కూడా జరిగింది. నెక్స్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసలు ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్కి ఎందుకు వచ్చిందంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మన ప్రభుత్వంలో డెఫినెట్ గా నేను క్యాబినెట్ మినిస్టర్ను చేస్తాం అని కాంగ్రెస్ పెద్దలు మాట ఇచ్చారని ఇప్పుడు మాట తప్పుతున్నారు అని పదే పదే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పట్ల కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి గారి పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈయన పట్ల ఉన్న ప్రతికూలత ఏంటంటే ఒకే ఇంట్లో సొంత అన్నదమ్ములకు 2 మంత్రి పదవులు ఇవ్వాలా అని కాంగ్రెస్ ఆలోచిస్తుంది అనేది ఈయన దగ్గర ఒక రిపోర్టర్ కూడా అడగడం జరిగింది. అయితే దానికి సమాధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అవును మా అన్న నేను ఇద్దరం కూడా సమర్థులం, మాకు ఇచ్చిన పనిని చక్కగా చేస్తాం కాబట్టి మేము మంత్రి పదవులకు అర్హులం కాబట్టి నాకు ఇస్తే తప్పింది అనే ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు. సరే మా అన్న విషయం పక్కకు పెట్టినా కూడా నాకు ఏదైతే మాట ఇచ్చి కాంగ్రెస్ లకు తీసుకున్నారో ఆ మాటకు కట్టుబడి ఈసారి క్యాబినెట్ విస్తరణలో నా పేరు ఉండాలనేది ఆయన గట్టిగా ఆకాంక్షిస్తున్నాడు. అదే వీళ్ళిద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిద్దరి పేర్లు మాత్రమే కాకుండా ఇంకొక 2 పేర్లు ఉన్నాయి. అందులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఈయన బీసీ సామాజిక వర్గం. ఈయన కూడా ప్రస్తుతం ప్రభుత్వ విప్గా పనిచేస్తున్నాడు. ఈయన పేరు కూడా క్యాబినెట్ లో ఆలోచిస్తున్నారని ఒక టాక్ వినబడుతుంది. అదేవిధంగా బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈయన ఎస్టీ ఎమ్మెల్యే. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు ఓసీ, ఆది శ్రీనివాస్ బీసీ, బాలునాయక్ ఎస్టీ. ఈ 4 పేరు అయితే ప్రధానంగా వినబడుతున్నట్టు టాక్ వస్తుంది. మరి ఈ 4లో ఇద్దరికి మాత్రం బెర్త్ కన్ఫర్మ్. ఆ ఇద్దరిలో ఎవరికి ఇస్తే బాగుంటుందని మీరందరూ భావిస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా ఎడ్లూరు లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో విప్గా పనిచేసిండు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అది కూడా వేకెన్సీ ఏర్పడ్డది. మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో కూడా చూడాలి. సో ఫైనల్ గా క్యాబినెట్ విస్తరణలో మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయకుల పేర్లు మనం వింటున్నాం. ఈ 4లో ఇద్దరు కన్ఫర్మ్. ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.